వీలైనంత త్వరగా ఆర్ఎస్ ప్రవీణ్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరాలి. ఊరేకో ఇదెక్కడి కథ. కేటీఆర్ లాగే ఆయన మానసిక స్థితి సరిగా లేదేమో. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఓ అమ్మా ఏంది భాగవతము. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఆయన రక్తం గులాబీ రంగులోకి మారిందంటూ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే మీకు నాయకత్వమే ఉండకపోయేది. కక్ష రాజకీయాలు చేస్తే అందరూ జైలుకు వెళ్ళి దిక్కులేని పక్షులు అయ్యేవారు. కేటీఆర్ భాష చూస్తే ప్రవీణ్ కుమార్కు రక్తం మరగడం లేదా అంటూ అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ప్రవీణ్ గతంలో అనేక సార్లు చెప్పారు. ఓహో కొల్లాగా అప్పుడు బాగానే ఎగిరింది, పెంక మీది పేరపిచ్చి లేక బాగానే శంగడ బిగడ ఎగిరింది. ఇప్పుడు కేటీఆర్ ప్రాపగాండా టీంలో ప్రధాన సభ్యుడిగా ఆయన చేరాడు. కేటీఆర్ లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అని ఇప్పుడు అద్దంకి దయాకర్ కోహ్లీగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. ఒక్కసారి బీఆర్ఎస్ కోహ్లీ లైన్లో తీసుకుందాము. మరి ఏంది పంచాది ఎట్టడి సంగతి ఏంది ఏం కథ అనేది దూదిపెట్ట బాలరాజు యాదవ్ లైన్లో తీసుకుందాం. మరి కోహ్లీ ఏమంటుందో చూద్దాం. కోహ్లీ పని మీద ఉన్నట్టుంది. సరే, మొత్తానికి ఇక కేసీఆర్ కుటుంబంలోని వాళ్ళే వాళ్ళ దోపిడీని తట్టుకోలేక బయటికి వచ్చి నిజాలు చెప్తున్నారు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ప్రచారం చేసుకోవడం కోసం కేటీఆర్ 650 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బీఆర్ఎస్ నేతలకు ఎవరు చెప్పారు? మేము ఫోన్ ట్యాపింగ్ అనగానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. బీఆర్ఎస్ నేతలవి పిచ్చి వ్యాఖ్యలు. ఇది బీఆర్ఎస్ పార్టీ నేతలు కావాలని చేస్తున్న ప్రచారం. మంత్రుల మధ్య పంచాయతీలు పెట్టేందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు. కవిత బయటకు వచ్చి తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని అన్నారు. మా మంత్రులు ఎవరైనా బయటికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పారా అంటూ అద్దంకి దయాకర్ ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుంటుండు. మొత్తానికి ఇక మరి ఎర్రగడ్డకు అంట పెడుతుండు, ముడి పెడుతుండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో కూడా ఈ కోహ్లీగా నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని ఈ కోహ్లీగా అంటే కాళేశ్వరం కథే ముంగటేసి కాళేశ్వరం